హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి తాటి రొట్టె. ఈ తాటి రొట్టెని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చూసారా, చాలా బాగా కుక్ అయింది. తాటి రొట్టె అయితే చాలా టేస్టీగా కూడా ఉంది. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం తాటిపళ్ళని ఇలా తొక్కలన్నీ తీసుకోవాలి. బాగా ముగ్గుని తాటిపళ్ళు తీసుకున్నట్లయితే మనకి తాటి రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తొక్కలు తీసినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి, లేనిచో చెయ్యి అయితే కట్ అవుతుంది. ఎందుకంటే తొక్కలు చాలా షార్ప్గా ఉంటాయి. బాగా ముగ్గుని తాటిపళ్ళు తీసుకున్నట్లయితే మనం బెల్లం కూడా కొంచెమే వేసుకోవచ్చు. కొంచెం పచ్చగా ఉన్నవైతే కొంచెం వగరగా ఉంటుంది రొట్టె. ఇలా తీసుకున్న తాటిపండుని మనం తొక్కంతా తీసుకున్న తాటిపండుని ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఇలా మనం తాటి గుజ్జునంతా ఒక దాంట్లో తీసుకోవాలి. నాకైతే 3 తాటిపళ్ళకి ఇంత గుజ్జు అయితే అయింది. ఇప్పుడు మనం ముందు 2 గంటల పాటు నానబెట్టుకున్న బియ్యం రవ్వను తీసుకోవాలి. తీసుకుని అలాగే 2 గ్లాసులు బియ్యం రవ్వకి 1 గ్లాస్ ఫుల్గా బెల్లం, 1 గ్లాస్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి. వేసుకుని అలాగే 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. నాకు తాటి గుజ్జు మొత్తం 1½ కప్ అయితే అయింది. గుజ్జును మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. చూడండి, 1 గంట తర్వాత తీసి చూసినట్లయితే మనకి బాగా నాని ఉంటుంది. ఇప్పుడు మనం రొట్టెలా వేసుకోవాలి. మన దగ్గర కేక్ ప్యాన్స్ ఏమైనా ఉంటే తీసుకొని ఆ టిన్నికి ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నట్లయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఉన్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం మనకి ఈ మిశ్రమం అంతా బాగా అప్లై చేసుకోవాలి. ముందుగా వేసుకున్న ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కేక్ని ఎలా బేక్ చేసుకుంటాం అలా బేక్ చేసుకోవాలి. అందరి దగ్గర కేక్ టిన్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను ప్యాన్లో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వీట్ అయ్యాక ఇప్పుడు మన దగ్గర ఉన్న తాటి గుంజని వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్నదాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నట్లయితే మనకు తొందరగా కుక్ అవుతుంది. చూడండి, 1 సైడ్ అయితే కుక్ అయింది. ఇలా నెక్స్ట్ సైడ్ కూడా ఉల్టా చేసుకొని కుక్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మనకి తాటి రొట్టె కంప్లీట్ అవుతుంది. చూడండి, నాకు దీంట్లో అయితే కేక్ టిన్లో ఒక 2 అవర్స్ పాటు పట్టేసింది ఇది బేక్ అవ్వడానికి. తాటి రొట్టె అయితే చాలా టేస్టీగా వచ్చింది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.